బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో కీలక నిందితులుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ నాని అశోక్ లొంగిపోయారు. సూర్యారావుపేట ఏసీపీ ఆఫీస్ లో ఇద్దరు కానిస్టేబుల్ లొంగిపోయారు. సిఐ నాగరాజుతో పాటు వీరిద్దరికీ కేసులో హస్తం ఉన్నట్లుగా సిట్ గుర్తించింది. అయితే వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న వీరు ఈ రోజు ఏసీపీ ఆఫీస్ లో లొంగిపోయారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇక కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ నాని అశోక్ లొంగిపోయారు. సూర్యారావుపేట ఏసీపీ ఆఫీస్ లో ఇద్దరు కానిస్టేబుల్ లొంగిపోయారు. సిఐ నాగరాజుతో పాటు వీరిద్దరికి కూడా కేసులో హస్తం ఉన్నట్లుగా సిట్ గుర్తించింది. అయితే వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న వీరు ఈ రోజు ఏసీపీ ఆఫీస్ లో లొంగిపోయారు. రైట్ గా కీలక నిందితులుగా ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ నాని అశోక్ లొంగిపోవడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ ఈవినింగ్. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఈ కీలక నిందితులుగా ఉన్నటువంటి నాని అశోక్ కూడా లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. ఎందుకు లొంగిపోవాల్సి వచ్చింది? వారం క్రితం వరకు కూడా వారు అజ్ఞాతంలో ఉన్న సిచ్యుయేషన్ అయితే ఉంది. మరి సడన్ గా ఎందుకు లొంగిపోయారు? అప్డేట్స్ ఏంటి? ఏదైతే సాయి కృష్ణ విజయవాడకు సంబంధించిన సాయి కృష్ణ డెత్ మిస్టరీ వీడిన తర్వాత ఏదైతే సిఐ నాగరాజుకి అనుచరులుగా ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ కూడా ఈ రోజు ఏసీపీ కార్యాలయంలో ఆఫీస్ లోకి వెళ్లి లొంగిపోయినట్టుగా మనకి పూర్తిగా తెలుస్తుంది. అయితే సాయి కృష్ణ లాకప్ లో పెట్టి సిఐ నాగరాజుతో పాటు అతన్ని కొట్టి చిత్రహింసలకు గురి చేసిన నేపథ్యం ఉంది. అదే విధంగా ఆ కొట్టడంతో అతను కూడా చనిపోయాడు. దానికి సంబంధించి ఆ బాడీని అయితే మాయం చేసిన పరిస్థితి ఈ ఇద్దరు ఏదైతే హెడ్ కానిస్టేబుల్ తో పాటు ఏదైతే సిఐ నాగరాజుకు సంబంధించి అతని ఫ్రెండ్ సురేష్ గా కూడా సిట్ అధికారులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి సిట్ అధికారులు దర్యాప్తు స్పీడ్ పెంచిన నేపథ్యంలో సిఐ నాగరాజుని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించిన నేపథ్యం ఉంది. అదే విధంగా సిఐ నాగరాజుకి సంబంధించి కూడా మళ్ళీ సిట్ అధికారులు సిఐ నాగరాజు నుంచి కొన్ని అంశాలు రాబట్టాల్సి ఉండే అతని నోరు మెదపని పక్షంలో అతన్ని మళ్ళీ సిట్ అధికారులు కూడా కోర్టు కేసి పర్మిషన్ తీసుకుంటున్న పరిస్థితి ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ క్రమంలోనే ఇప్పుడు ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్ కీలకంగా సిఐ నాగరాజు అనుచరులుగా ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ కూడా ఈ రోజు ఏసీపీ ఆఫీస్ లో లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే వారు ప్రభుత్వ ఏదైతే ఆఫీస్ హోంగార్డ్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నేపథ్యం ఉంది. మరి ఎప్పుడైనా పోలీసులు తన ఇంటి ఆల్రెడీ పోలీసులు పలుసార్లు తన ఇళ్లకి వెళ్ళి విచారించి వాళ్ళు ఎక్కడున్నారు అనే అంశం కూడా ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యం ఉంది. అయితే ఈ సాయి కృష్ణ అంశంలో సిఐ నాగరాజుని అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే వీళ్ళ భయం పడి వీళ్ళు వేరే చోటకి వెళ్ళిపోయి దాక్కున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఎవరికి తెలియని ప్లేస్ లో ఉండటం జరిగింది. ఏదైతే అప్పటికప్పుడు సిఐ నాగరాజుతో పాటు దొరికినట్లయినా వాళ్ళకు కూడా కోర్టుకు హాజరుపరిచే పరిస్థితి ఉంటుంది. అలాంటిది వీరిద్దరు సిఐ నాగరాజు దొరికిన తర్వాత కూడా ఏదైతే సిఐ నాగరాజుని తీసుకెళ్లి అరెస్ట్ చేసి రిమాండ్ వేసిన తర్వాత కూడా వాళ్ళు ఏదైతే సిట్ అధికారులు తమ ఇంటికి విచారణ కోసం కూడా అతన్ని వాళ్ళిద్దరికి కూడా నోటీసులు పంపించి రమ్మని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళు అది ఏదైతే హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు కూడా సిట్ అధికారులు పిలిచినప్పటికీ కూడా రాని పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారి కోసం సిట్ అధికారులతో పాటు ఒక దీనికి సంబంధించిన టీం అధికారులు ఏదైతే పోలీసులు ఉన్నారో వాళ్ళ గురించి విచారించే నేపథ్యం ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.